నమస్తే. నేను మీ అశ్విని కుమార్. అందరూ అనుకున్నట్టుగానే బీజేపీలో ఆఖరి నిమిషం వరకు కూడా వాళ్ళ మదిలో ఏముంది, ఆ పేరైతే ఎవరు ఊహించలేరు, ఊహించడం కూడా కష్టమే. అది ఏ పదవైనా కూడా. తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ అధ్యక్ష పదవిలో కూడా అనూహ్యంగా సోమవారం ఉదయంకి వచ్చేటప్పటికి మలుపులు తిరుగుతుంది. ఆదివారం వరకు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఇట్లా వీళ్ళందరి పేర్లు బాగా పీలర్ వదిలారు. అట్లాగే కూడా ఎక్కువ మంది వీళ్ళకే మద్దతు పలికారు. సోమవారం ఉదయం నాడు ఎన్ రామచంద్రరావుకి అధిష్టానం నుంచి ఫోన్ కాల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. నామినేషన్ ఇవ్వమని సోమవారం మధ్యాహ్నం 2 గంటలకి. ఇంకో పక్క ఈటల రాజేందర్ మద్దతుదారులు మాత్రం మాకు కూడా ఫోన్ కాల్ వస్తుంది, మేము కూడా నామినేషన్ వేస్తాం 11 గంటలకని వాళ్ళు చెప్తున్నప్పటికీ బీజేపీలో అధ్యక్ష పదవి అయితే మాత్రం ఏకగ్రీవంగానే ఉంటుంది. ప్రస్తుతానికి నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఒక్క రామచంద్రరావుకి మాత్రమే నామినేషన్ వేయవలసిందిగా అధిష్టానం నుంచి ఫోన్ కాల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. రామచంద్రరావు కూడా 1970 నుంచి సుదీర్ఘంగా ఈ బీజేపీ యువమోర్చాలో కానీ ఏబీవీపీలో అట్లా పనిచేశారు. ఉస్మానియాలో విద్యాభ్యాసం చదువుకున్నారు, న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 2015లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతానికి ఈ తెలంగాణలో ఉన్న బీజేపీలో ఉన్న ఈ గ్రూప్ రాజకీయాలను కానీ ఈ ఇంటర్నల్ రిఫ్ట్స్ని వీటన్నిటినీ ఆయన మనస్తత్వం సున్నితమైంది. ఈయన ఇవన్నీ కాంప్రమైజ్ చేసుకుంటూ పార్టీని ముందుకు నడపగలడా? అందరూ ముఖ్యంగా బీజేపీ క్యాడర్ ఒకవేళ రామచంద్రరావు అయితే ఎలా రిసీవ్ చేసుకుంటారు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అయితే ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇవన్నీ కూడా మనం వేచి చూడాలి. ప్రస్తుతానికైతే ఒక్క రామచంద్రరావుకి మాత్రమే ఫోన్ కాల్ వచ్చింది అంటే బీజేపీలో యునానిమస్గానే ఉంటుంది. అది మనం వెయిట్ చేయాలి. ఆల్మోస్ట్ మీడియాలో వినబడుతున్నది కానీ బయట కానీ రామచంద్రరావు పేరు కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా దానికి ఆయనకి ఆర్ఎస్ఎస్ రామచంద్రరావుకి మద్దతు తెలిపినట్టుగా, అట్లాగే కేంద్ర మంత్రులు తెలంగాణ నుంచి ఎన్నికైన ఇద్దరు కూడా ఎంపీలు వీళ్ళు కూడా రామచంద్రరావు వైపే మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది మనకి. ఈటల రాజేందర్కి బహుశా ఆర్ఎస్ఎస్ బ్యాక్డ్రాప్ లేకపోవటం ఏమన్నా మైనస్ ఏమో, లేదా వేరే కారణాలు నా ముందు వీడియోలో చెప్పినట్టుగా బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటిస్తే ఆ తర్వాత వేరే పదవులకి కొద్ది కష్టం కాబట్టి అందుకేమన్నా నేమ్ పక్కన పెట్టారు. ఇవన్నీ కూడా మనం వేచి చూడాలి. ప్రస్తుతానికైతే ఒక రామచంద్రరావు పేరు మాత్రమే ఫోన్ కాల్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది నామినేషన్ వేయమని. థ్యాంక్ యూ.